ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు సజావుగా సాగుతున్నాయని అన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అధికారులు, దుర్గగుడి సిబ్బంది కలిసి సమన్వయంతో సాగడం వల్లే ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా భక్తులకు దర్శనం చేయించగలుగుతున్నామని అన్నారు. అయితే ఈసారి తెప్పోత్సవం ఎందుకు ఆగిపోయింది అన్న దానిపై మంత్రి ఆనం ఏమంటున్నారు? మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఆనం రామనారాయణ రెడ్డి ఎండోమెంట్ మినిస్టర్ ఇప్పటికే భవానీలో భక్తులతో మాట్లాడుతున్న పరిస్థితి ఒకసారి చూడొచ్చు. స్వయాన ఆయన చేతులతో వాళ్ళకి వాటర్ బాటిల్స్ కూడా అందజేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆలయ అధికారులందరూ కూడా కలిపి ఎంతో విజయవంతంగా ఈ 11 రోజులు కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ నుంచి కూడా భవానీలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇటు ఎండోమెంట్ కానీ ఇటు ఆలయ సిబ్బంది కానీ అందరూ ఏర్పాట్లకు సంబంధించి కూడా చూస్తూ ఉన్నారు. భక్తులతో స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఆయనతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి 11 రోజుల పాటు కూడా అత్యంత వైభవంగా ఇంద్రకీలాద్రి పైన ఉత్సవాలు జరిగాయి. భక్తుల రివ్యూ ఎలా ఉంది? వాళ్ళతోనే డైరెక్ట్గా మీరు మాట్లాడారు. ఈ 10 రోజుల పాటు ఎలా ఉందనుకోవచ్చు? 22వ తారీఖున అంకురార్పణతో అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం రోజు నుంచి ఇవాళ పూర్ణాహుతి జరిగినంత వరకు పూర్తి స్థాయిలో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇంకా సాయంత్రం జరగాల్సిన తెప్ప ఉత్సవంలో మరి అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి ప్రవాహం ఎక్కువగా ఉంది. కాబట్టి తెప్ప ఉత్సవం అక్కడ ఒడ్డునే ఉంచి భవానీ ఘాట్లోనే అంశవాహనం మీద అమ్మవారిని తీసుకెళ్ళి పూజాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంటే ఈ 10 రోజుల పాటు కూడా ఏమైనా కంప్లైంట్లు రావడం కానీ, లేకపోతే విఐపి మార్గం దగ్గర నుంచి కానీ, లేకపోతే క్యూ లైన్ల మార్గంలో ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాటన్నిటికీ సంబంధించి కూడా ఏం చెప్తారు? ఈ 11 రోజులు ఈ ఉత్సవాలు అత్యంతగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వం, పాలకవర్గం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ అందరూ సమన్వయంతో ఉత్సవాలని అత్యంత వైభవంగా జరిపారు. చిన్న చిన్న సమస్యలు ఎక్కడైనా ఉంటే పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలే తప్ప అదేదో భూతద్దంలో చూడాల్సినంత అవసరం లేదు. ఎప్పుడూ జరిగినటువంటి వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి లక్షలాది మంది అమ్మవారి భక్తులు, భవానీలు ఇవాళ జై భవానీ అంటూ ఈ చివరి రోజు అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. ఇప్పటికే 14 లక్షల మంది పూర్తయ్యారు. ఈరోజు కూడా దాదాపుగా 3-4 లక్షల పైన అమ్మవారి దర్శనాలు జరుగుతాయని, విజయదశమి రోజు మీ అందరికీ తెలుసు, పోయిన సంవత్సరమే నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది. ఈ రోజున క్యూ లైన్లలో ఎక్కడా టిక్కెట్లు అనేటువంటి అమ్మబడవు. అందరికీ ఉచిత దర్శనమే ఇస్తాము, ఉచిత లడ్డూ ప్రసాదం ఇస్తాము. మూలా నక్షత్రం రోజు, అమ్మవారి జన్మ నక్షత్రం రోజు ఈ కార్యక్రమం చేశాం. ఇవాళ కూడా అన్ని క్యూ లైన్లు ఉచిత క్యూ లైన్లు, ఎన్ని క్యూ లైన్లు ఉన్నా అన్ని ఉచిత క్యూ లైన్లు. ఎక్కడా ₹1 వాళ్ళ దగ్గర వసూలు చేయడం ఉండదు. ప్రసాదం, లడ్డు ప్రసాదం ఉచితంగా ఉంటుంది. కౌంటర్లలో ప్రసాదం పెట్టి అమ్మడం జరుగుతుంది. ఈరోజు ఎన్ని లక్షల మంది అన్నా రానివ్వండి, అన్ని లక్షల మందికి అన్నప్రసాద వితరణ కూడా కింద డైనింగ్ హాల్లో చేయడం జరుగుతుంది. నేను అక్కడికి కూడా వెళ్ళి చూసి వచ్చాను. చాలా సంతోషంగా అన్నప్రసాదం చాలా బాగుంది అని చెప్పి భక్తులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇంత మనస్ఫూర్తిగా అమ్మవారిని దర్శించుకొని ప్రసాదం సేవించి వారి వారి స్వస్థలాలకి వాళ్ళు సుఖంగా చేరుకోవాలనేదే మా కోరిక. ఎలా జరగబోతుంది అంటే నదీ ప్రవాహం వల్ల ఇవాళ దాదాపు 7 లక్షల క్యూసెక్కులు కృష్ణా నది ప్రవాహం వస్తూ ఉంది. నిన్న మొన్నట్లో 8 లక్షలు ఉండింది. కొంచెం తగ్గినట్టు ఉందే కానీ కృష్ణా ప్రవాహం అనేది ఇవాళ లక్షల క్యూసెక్కుల్లో ఉంది. ఈ జరిగేటప్పుడు ఈ ప్రవాహంలో మనం తెప్ప ఉత్సవం జరపలేము. హంసవాహనం అనేటువంటిది కృష్ణానదిలోకి వెళ్ళాలంటే కృష్ణా బ్యారేజ్ మూయాలి. కృష్ణా బ్యారేజ్ మూసే పరిస్థితి లేదు. 7 లక్షల క్యూసెక్కుల నీరు వదులుతూ భవానీ ఘాట్ దగ్గరే సాయంత్రం అమ్మవారి యొక్క హంసవాహనం మీదనే ఈ ఉత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. అలాగే మీ అందరికీ తెలుసు, కృష్ణా హారతులు మొదలుపెట్టాం. పోయిన సంవత్సరం ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. వచ్చినటువంటి భక్తులందరూ వేలాదిగా కృష్ణా హారతుల్ని, నవహారతులను చూసి ఎంతో ఆనందపడుతూ ఉన్నారు. కాబట్టి కృష్ణమ్మ తల్లి యొక్క వైభోగం, దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అన్నీ కూడా ప్రజలకు ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు.